హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. మెయిన్గా మనకి హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ థిక్గా అవడానికి, అలాగే హెయిర్ మంచిగా పొడవుగా పెరగడానికి, నెక్స్ట్ హెయిర్ బ్లాక్గా అవడానికి వర్క్ అవుతుందండి. మనకి హెయిర్ ఫాల్ కూడా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇక్కడ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కలబంద అనమాట, అలోవెరా. అండ్ మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో మీరు కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదు నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు అండి. అండ్ తర్వాత ఇక్కడ మనం తీసుకున్న మందార పూలు అనమాట, ఒంటి రెక్క మందారం అండి. ముద్ద మందారం కాకుండా ఒంటి రెక్క మందారం యూస్ చేయండి ఎప్పుడైనా సరే మీరు ఆయిల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనమాట మందారం. సో వీటి కాడలు తీసేసి ఓన్లీ పూలు వరకు తీసుకోండి. మీరు 4 అని కాదు, నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఆయిల్ వచ్చేసి క్వాంటిటీ తక్కువ అండి, అందుకని 4 తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక 100 ml నుంచి 150 ml ఆయిల్ తోటి మీకు ఇది చూపిస్తున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ ఆయిల్లో ప్రిపేర్ చేసుకునే పని అయితే ఈ ఇంగ్రీడియంట్స్ని డబల్ త్రిబుల్ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీని, ఓకేనా. సో తర్వాత మనము కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి మన హెయిర్కి. అలాగే తర్వాత వేపాకు అనమాట. సో వేపాకు కూడా 2 రెమ్మలు తీసుకున్నాను. సో టోటల్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ అండి: కలబంద, కరివేపాకు, వేపాకు, మందార పూలు. ఆల్రెడీ నేను మీకు ఇది వ్లాగ్లో షేర్ చేశాను ఈ ఆయిల్ అనేది. సో అప్పుడు చెప్పాను కదా మొత్తం 4 ఇంగ్రీడియంట్స్తో చేశానని, అదేనమాట ఈ ఆయిల్. సో ఆల్రెడీ ఇది నేను ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి తర్వాతే నేను మీకు జస్ట్ వీడియో కోసమే ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి ఈ ఆయిల్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ కలబందకి అటు ఇటు ముళ్ళు ఉంటాయి కదా, సో అవి తీసేయండి. తీసేసిన తర్వాత మీరు పైన ఈ స్కిన్ అనేది తీసేయచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలానే వేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నానండి, ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. సో చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను. మీరు ఇది పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. సో టోటల్గా అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి ఇప్పుడు. సో క్వాంటిటీ వచ్చేసి ఇదనమాట: అలోవెరా, మందార పూలు, కరివేపాకు, వేపాకు. సో ముందుగా నేను బౌల్లోకి ఆయిల్ తీసుకున్నానండి. సో ఈ ఆయిల్ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ అనేది మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దొరుకుతుంది కదా కోకోనట్ ఆయిల్, అది ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ప్రజెంట్ నా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ లేదు కాబట్టి నేను పారాషూటే తీసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ముందు మనం ఇందులో కలబంద, అలాగే తర్వాత వచ్చేసి మందార పూలు అండ్ వేపాకు, కరివేపాకు 4 కూడా యాడ్ చేసేస్తామండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము సిమ్లో అండి, నేనైతే ఇప్పుడు ఇండక్షన్ మీద మీకు చూపిస్తున్నాను, మీరు గ్యాస్ మీదైనా చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఐరన్ ప్యాన్ కనుక ఉంటే ఐరన్ ప్యాన్లో చేసుకోండి. కంపేర్ టు స్టీల్ కన్నా కూడా ఐరన్ ప్యాన్ ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఐరన్ ప్యాన్లో చేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే మనకి ఇది సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 7 to 8 minutes మనం ఇది ఆయిల్ని కాచుకోవాలండి. 7 to 8 minutes తర్వాత మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో మనకి ఈ వేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే మనకి మందార పూలు ఉంటాయి కదండి, అది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి మన హెయిర్ కొంచెం బ్లాక్ చేయడానికి, అలాగే మన హెయిర్ స్మూత్గా ఉండడానికి కూడా చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా అండి. సో మనం బయట ఏది యూస్ చేసినా మ్యాక్సిమం మనకి మందారం యూస్ చేస్తుంటారు, అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మందారం వల్ల. అలాగే అలోవెరా కూడా అండి. అలోవెరా మనకి ఏంటంటే మన హెయిర్ని సిల్కీగా, షైనీగా ఉంచుతుంది. అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా డబల్ ఉంటుందన్నమాట అలోవెరా యూస్ చేయడం వల్ల. సో మీరు అలోవెరా కూడా తప్పకుండా యూస్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అనమాట. సో కరివేపాకు కూడా ఏంటంటే మనకి మెలనిన్ తగ్గితేనే మనకి నార్మల్గా వైట్ హెయిర్ వస్తుందన్నమాట. సో ఇది న్యాచురల్గా మెలనిన్ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అలాగే మన హెయిర్ని బ్లాక్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా మీరు ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏది స్కిప్ చేయడానికి లేదండి, అన్నీ మీరు యాడ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, కలబంద మనకి ఆ బ్లాక్గా అయ్యేంత వరకు మనం దీన్ని చేసుకోవాలి. 7 to 8 minutes సరిపోతుందండి లో ఫ్లేమ్లోకి అయితే. సో తర్వాత మనము దీన్ని వడకట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత అయినా వడకట్టుకోండి, లేదా వేడి మీద అయినా సరే. ప్లాస్టిక్ది కాకుండా మీరు ఇలాగ స్టీల్ దాంట్లో వడకట్టుకోవచ్చు. సో మొత్తానికైతే ఆయిల్ రెడీ అయిపోయిందండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ముందుగా నేను చాలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో నేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను అనమాట.
ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు యూస్ చేసే రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.